విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రోజు రోజుకు హీట్ ఎక్కుతోంది. విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నడపాలని, నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మికులు నిరసన దీక్షలు చేపట్టారు. ఇక 1326 రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ శిబిరం నుండి వడ్లపూడి, కనితి, శ్రీనగర్, పాత గాజువాక, పేద గంచాడ వరకు పాదయాత్ర చేశారు. ఇక ప్లాంట్ కు కావలసిన ముడి సరుకులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సీలింగ్ ఎత్తివేయాలని భీష్మించి కూర్చున్నారు. ఇక కూటమి వల్లే మోదీ ప్రభుత్వం నడుస్తుందని, ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కార్మికులకు తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రోజు రోజుకు హీట్ ఎక్కుతుంది. విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నడపాలని, నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మికులు నిరసన దీక్షలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. ఏదైతే విశాఖ కార్మికులు, ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నడపాలంటూ కూడా నిర్వాసితులందరికీ కూడా శాశ్వత ఉపాధి కల్పించాలంటూ కూడా ఇలా పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా చూసుకుంటే గనక సుమారుగా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ ఖచ్చితంగా నిలుపుదల చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చూసుకుంటే గనక ఉపాధి హామీ ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్మికులందరూ కూడా ఈ రోజు ఉపాధికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా శాశ్వతంగా ఉంచే విధంగా వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉపాధి కల్పించాలంటూ కూడా వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమారుగా 1326 రోజులుగా చేస్తున్నటువంటి ఈ కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మహా పాదయాత్ర కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే స్టీల్ ప్లాంట్ శిబిరం నుంచి కూడా వడ్లపూడి వరకు కూడా, ఏదైతే వడ్లపూడి, కనితి, శ్రీనగర్, పాతగౌజవాక, పెదగంటాడ వరకు కూడా ఈ పాదయాత్ర అయితే కొనసాగుతుందనేది ఇప్పటికే నిర్వాసితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్లాంట్ కు కావాల్సినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తి స్థాయిలో కేంద్రం ఈ స్టీల్ ప్లాంట్ కు అప్పచెప్పే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా ఈ యొక్క నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వల్లనే మోడీ ప్రభుత్వం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న జరిగినటువంటి ఏదైతే సుమారుగా 4000 మంది ప్రైవేట్ కార్మికులు, అంటే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉంటారో ఈ కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వీళ్ళంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని. ఓకే, రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.